హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ జేఈ CBT2 ఎగ్జామ్ గురించిన ఒక నోటీస్ అయితే మనం చూద్దాము. ఇందులో ఏంటంటే ఇక్కడ మనకి April 22న మనకి ఒక ఎగ్జామ్ అయితే జరిగింది. CBT2 ఎగ్జామ్ జరిగింది జేఈకి సంబంధించి. దానిలో మనకి 2 షిఫ్ట్స్గా మనకి ఎగ్జామ్ జరగడం జరిగింది. అందులో సెకండ్ షిఫ్ట్ అనేది క్యాన్సిల్ అయినట్లుగా మనకి నోటీస్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ పాయింట్ కనుక మనం చూసినట్టయితే ఆ రోజున మనకి 2 షిఫ్ట్స్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఫస్ట్ షిఫ్ట్ అనేది ఎగ్జామ్ జరిగింది, సెకండ్ షిఫ్ట్ కూడా జరిగింది. కానీ ఇక్కడ సెకండ్ షిఫ్ట్లో ఏం జరిగింది అంటే ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి సెకండ్ షిఫ్ట్లో కూడా రావడం జరిగింది. దానికి కారణం కొన్ని ఎర్రర్స్ సాఫ్ట్వేర్లో ఉండటం వల్ల మనకి ఆ విధంగా వచ్చిందని మనకి సెకండ్ పాయింట్లో తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆర్ఆర్బీ అనేది మనకి హైయెస్ట్ స్టాండర్డ్స్ అనేది ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి హ్యూమన్ ప్రమేయం లేకుండా, మనిషి ప్రమేయం లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేస్తారు సాఫ్ట్వేర్ ద్వారా. కానీ ఈ విధంగా జరిగింది. సో ఇక్కడ ఏంటంటే షిఫ్ట్ 1లో జరిగిన కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి షిఫ్ట్ 2లో కూడా రిపీట్ అయినాయి. టెక్నికల్ ప్రాబ్లం వలన దీనికి ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేస్తున్నట్లుగా మనకి ఫోర్త్ పాయింట్లో తెలియజేస్తున్నారు. సో ఈ ఎగ్జామ్ అనేది మనకి తొందరలోనే మళ్ళీ కండక్ట్ చేస్తారు. సో ఆ రీషెడ్యూల్ డేట్స్ అనేవి త్వరలో మనకి వెబ్సైట్ నోటీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో CBT2 షిఫ్ట్ 2లో ఎవరికైతే ఎగ్జామ్ జరిగిందో వాళ్ళకి క్యాన్సిల్ అయిపోయినట్లే. సో మళ్ళీ ఎగ్జామ్ అనేది డేట్స్ అనేది మళ్ళీ తర్వాత అయితే తెలియజేస్తారు. సో కొంచెం సమయం పాటించండి. ఆ ఎగ్జామ్ జరిగేంత వరకు కొద్దిగా మీరు మరలా మీ యొక్క ప్రిపరేషన్ అది చేయండి. సో లేటెస్ట్ అప్డేట్ కోసం మనకి అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే చూడమని చెప్తున్నారు. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.